నమస్తే, వెల్కమ్ టు భరోసా న్యూస్ విత్ అఖిల. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పెద్ది సుదర్శన్ రెడ్డికి తుది వీడ్కోలు, అంతిమయాత్రలో విషాద ఛాయలు. టీడీపీ నేతకు సంబంధించినట్లు ప్రచారం జరుగుతున్న వీడియో వైరల్, పోలీసుల విచారణపై ఉత్కంఠ. గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరిక, పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. ప్రాణాలకు తెగించి భక్తుడిని కాపాడిన జవాన్, గంగానదిలో సాహసోపేత రక్షణ. కర్ణాటకలో వింత ఘటన, గోల్డ్ షాప్ లో చోరీ, దొంగ ఎవరో తెలిస్తే షాక్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒక్క నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమంలో భాగంగా ఎమిగనూరు నియోజకవర్గ తొలి పర్యటన ప్రారంభమైంది. గోనెగండ్ల మండల కేంద్రంలోని భాషా ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏసీవి, ఎమిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమార్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. కర్ణాటకలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. తుమకూరులోని ఓ నగల దుకాణంలో బంగారు ఆభరణాలు కల్పించకపోవడంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ముందుగా సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించగా ఓ ఎలుక ఒక్కొక్కటిగా ఉంగరాలు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. అనంతరం ఎలుక బోరియాను తవ్వి చూడగా 10 బంగారు ఉంగరాలు, 3 చైన్లు సహా సుమారు 10 లక్షల విలువైన ఆభరణాలు లభించాయి. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారగా, ఎలుక మెరిసే వస్తువులను తన గూటికి తరలించే సహజ స్వభావం కారణంగానే వేసి ఉండవచ్చని భావిస్తున్నారు.
9 में खत्म है। वो लेके जाएगा, उसके ऊपर स्टिकर है ना, वो लेके जाएगा। ये इसका फर्स्ट देखो स्टिकर है, वो टूट गया, देखो वो लेके जाएगा। स्टिकर लेके जाएगा। నర్సంపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమ యోధుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో విషాద వాతావరణం నెలకొంది. ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పుష్పాంజలి ఘటించి భావపూర్వకంగా నివాళులర్పించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమం ప్రజాసేవకు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వేదికలన్నీ మూగపోయినాయి. ధైర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి. ధైర్యం ఉండాలి. అందరు ఉన్నారు, కేసీఆర్ అందరం ఉన్నాం. రాడు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో చేపలు వర్షంలా పడినట్లు స్థానికులు చెబుతున్నారు. పల్లె ప్రకృతి వనం, మజిద్పల్లి తదితర ప్రాంతాల్లో రోడ్లు, నేలపై ముళ్లతో కూడిన చేపలు కనిపించడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. आपका वीडियो दिखता వందే మాతరంలో దేవుళ్లను ఆరాధించాలని ఉంది. ఇది రాజ్యాంగంలోని 25, 26, 29 ఆర్టికల్లు విరుద్ధం. జనగణమనలో దేశం ప్రజల నుంచి ఉంటుంది. వందే మాతరంలో ఫ్రీడమ్ ఫైటర్ల గురించి ఉండదు. అది నేషనల్ సాంగ్ కాదు. నేను ముస్లింను, అల్లాను మాత్రమే ప్రార్థిస్తా, హిందూ దేశంగా మార్చాలని చూస్తున్నారు అని మీడియాతో వ్యాఖ్యానించారు. अब हम ये बोलना चाह रहे हैं कि जनगण मन जब आप पढ़ते हैं तो जनगण मन में क्या दिखता है कि ये देश दिखता है और देश की जनता दिखती है। जब आप वंदे मातरम पढ़ते हैं तो वो तो एक भगवान और देवी के बारे में पूजा की बात है उसमें। अब उन मुजाहिदीन आज़ादी को क्या बोलेंगे जिन्होंने इस देश के लिए कुर्बानी दी, चाहे वो मौलाना महमूदुल हसन हो, हुसैन अहमद मदनी हो, मौलाना अबुल कलाम आज़ाद हो, मौलाना काफ़ी हो। ये तो देश को आज़ाद कराने के लिए किया था। यहाँ पर आप देश को इस तरह से पेश कर रहे हैं। और जनगण मन जो लिखा गया था वो तो जनता के लिए लिखा गया था। और मैं कह रहा हूँ कि 1950 में राजेंद्र प्रसाद में बहुत बड़ी गलती की। बगैर रेजोल्यूशन के उन्होंने कह दिया कि नेशनल सॉन्ग है, जबकि रेजोल्यूशन लेना चाहिए था उनको। तो और कहीं पर भी नेशनल सॉन्ग का डेफिनेशन नहीं है। तो आप इसको इस तरह से मुसल्लत कर रहे हैं देश के ऊपर, तो ये गलत है बिल्कुल। आर्टिकल 25 फ्रीडम ऑफ रिलीजन है, उसके स्टैंजास पढ़ लीजिए आप। मैं एक मुसलमान हूँ, मैं सिवाय अल्लाह के किसी की इबादत नहीं करता हूँ। अगर मैं किसी की बात करूँगा तो मुसलमान कहाँ रहूँगा? तो आप तो आर्टिकल 25 का, 26 का, 29 का ग्रेव वायलेशन कर रहे हैं। और ये बता दीजिए, ये संघी आरएसएस के लोग कभी वंदे मातरम पढ़े? ये लोग कहाँ पढ़े बताइए? माफीनामे लिख रहे थे। और ये हिंदू महासभा और मुस्लिम लीग तो फौज जमा कर रहे थे अंग्रेजों को देने के लिए। आपने कभी जिंदगी में पढ़ा ही नहीं। और आखिरी बात, हमारा संविधान का जो प्रियम्बल है वो किससे शुरू होता है? वी द पीपल, भारत माँ से नहीं शुरू होता है ना।
कहाँ शुरू होता है? तो आप तो ये तो बिल्कुल ही संविधान के खिलाफ, उन मुजाहिदीन आज़ादी के खिलाफ, और जो काम बोस नहीं किए, रविंद्रनाथ टैगोर नहीं किए, वो काम आप ये कर रहे हैं। जो कमेटी बनाई गई थी उन्होंने कहा कि नहीं। तो ये सब मकसद एक ही है कि इस देश को एक हिंदू थियोक्रेटिक कंट्री बनाया जाए। हम इसकी मजम्मत करते हैं, कंडेम करते हैं, और बीजो इमानुएल का जजमेंट आज भी रेलेवेंट है और कल भी रेलेवेंट रहेगा। గంగా నదిలో కొట్టుకుపోతున్న ఓ శివ భక్తుడిని ఎస్డీఆర్ఎఫ్ జవాన్ ప్రాణాలకు తెగించి కాపాడిన ఘటన హృదయాలను హత్తుకుంటుంది. ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన భక్తుడు హరిద్వార్ కాంగ్రా ఘాట్ వద్ద స్నానం చేస్తుండగా వరద ఉద్రిక్తతకు కొట్టుకుపోతున్నాడు. ఇది గమనించిన ఎస్డీఆర్ఎఫ్ జవాన్ వెంటనే నదిలోకి దూకి ప్రాణాలను పణంగా పెట్టి అతడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఉత్తరాఖండ్ పోలీసులు సోషల్ మీడియాలో పంచుకోగా జవాన్ ధైర్య సాహసాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. पकड़ पकड़ थोड़ा बैक खींच ले। రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మర్యాదపూర్వకంగా కలిసి లష్కర్ బోనాల ఉత్సవాలకు ఆహ్వానించారు. సికింద్రాబాద్లో నిర్వహించనున్న ఆషాఢ బోనాల వేడుకలకు హాజరు కావాలని గవర్నర్ను కోరారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఈవో మన్మోహన్ రెడ్డి తదితరులు మంత్రితో పాటు పాల్గొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 7,437 పోస్టులు కాకుండా 19,000 కానిస్టేబుల్ పోస్టులను నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అశోక్ నగర్, చిక్కడపల్లి లైబ్రరీల వద్ద నిరుద్యోగులు మెరుపు ధర్నా చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆందోళన కొనసాగించిన వారు ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాల్లో వయోపరిమితి సడలింపుతో పాటు మెగా డిఎస్పీ, గ్రూప్స్ తదితర ఖాళీలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని బీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న నాయకులు కాజీపేటను రైల్వే డివిజన్ గా ప్రకటించడంతో పాటు సెంట్రలైజ్డ్ క్రూ లాబీ ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణకు రావాల్సిన రైల్వే ప్రాజెక్టులు, నిధుల విషయంలో కేంద్రం వివక్ష చూపుతుందని ఆరోపించారు. జై తెలంగాణ, కేసీఆర్ వినయనల నాయకత్వం, కాజీపేట జంక్షన్ డివిజన్ గా, కాజీపేట జంక్షన్ డివిజన్ గా కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80% ఉద్యోగాలు, కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80% ఉద్యోగాలు.
కాజిపేట రైల్వే జంక్షన్ ను రైల్వే డివిజన్ గా అప్గ్రేడ్ చేయాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే కాజిపేట రైల్వే జంక్షన్ ను కాజిపేట రైల్వే డివిజనల్ గా ప్రకటిస్తున్నామని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి హామీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా కాజిపేట పట్టణం సంబంధించినటువంటి ముఖ్యంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలమంతా ఈ రోజు జంతర్ మంతర్ వేదికగా ధర్నా కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు అన్ని వసతులు ఉన్నటువంటి కాజిపేట రైల్వే జంక్షన్ ను మీరు రైల్వే డివిజనల్ గా ప్రకటించినట్లయితే ఈ తెలంగాణ ప్రాంతం కావచ్చు, ముఖ్యంగా మా ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా అభివృద్ది పథంలో ముందుంటది అన్నటువంటి అంశాన్ని కూడా మీ దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాం. ఇంకొక డిమాండ్ ఏంటంటే రైల్వే డివిజన్ తో పాటు ఏదైతే రేపు ప్రారంభం కాబోతున్నటువంటి కాజిపేట కోచ్ ఫ్యాక్టరీలో దేశంలో మిగతా రాష్ట్రాలలో కోచ్ ఫ్యాక్టరీలలో స్థానికంగా ఎట్లయితే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించిందో మా కాజిపేటలో త్వరలో ప్రారంభం కాబోతున్నటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో కూడా 80% పైగా అన్ని అర్హతలు ఉన్నటువంటి యువతకు కావచ్చు, భూ నిర్వాసితులకు కావచ్చు ఉద్యోగ ఉపాధి అవకాశాలు 80% కల్పించాలని కూడా డిమాండ్ చేస్తూ ఈ ధర్నా వేదిక నుంచి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము అప్పీల్ చేయడం జరిగింది. మరొక అంశం, రాష్ట్ర పునర్విభజన చట్టంలో చెప్పినట్టుగానే తెలంగాణలో ఉన్నటువంటి సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వేను, ఎస్సీసీఆర్ తో ఉన్నటువంటి రైల్వే డివిజన్ ను ఆంధ్ర ప్రాంతానికి కూడా న్యాయం చేయాలన్నటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం సౌత్ కోస్టల్ రైల్వే అనే ఎస్ఓఆర్ పేరుతోనే గత ఏప్రిల్ నుంచి అక్కడ విభజించారు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మా తెలంగాణ రైల్వే ఉద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పటికీ మీ విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి గాలాలో ఆ రైల్వే క్లూ కేంద్రం ఉండడం వల్ల మా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి రైల్వే ఉద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు. వరంగల్ సెంట్రలైజ్డ్ కేంద్రంగా రైల్వే క్లూను ఏర్పాటు చేయాలని చెప్పి, క్లూ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మరొక డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా కేంద్రం కూడా వెంటనే రైల్వే డివిజన్ గా కాజిపేటను ప్రకటించాలని చెప్పేసి కూడా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.